అనంతపురం జిల్లాలో జగనన్న ఇళ్ల అవినీతి గుట్టు విప్పడానికి ప్రణాళిక రచించినట్లు ఆ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు వరుణ్ తెలిపారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలోని 63 మండలాల్లో జనసేన పార్టీ నాయకులు పర్యటించారు. జగనన్న నిర్మిస్తానన్న ఇళ్ల నిర్మాణం ఎంతవరకు వచ్చాయో పరిశీలించారు. లబ్ధిదారులకు ఇప్పటివరకు ఎంత మొత్తం అందజేశారని వివరాలను సేకరించారు. జగనన్న కాలనీ పేరుతో కొనుగోలు అవకతవకలపై సోషల్ ఆడిట్ చేయాలంటున్నారు. వైసీపీ అవినీతిని బట్టబయలు చేస్తామంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం జన సైనికులు అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను పర్యటించాలన్నారు. జగనన్న ఇండ్లు పేదలందరి కన్నీలన్న కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు నిద్రపోతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నిద్ర లేపేలాగా అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. 12, 13 తారీఖులన ఈ టిట్కో ఇళ్ళు అయితేనేమో కానీ, అదేవిధంగా ఈ జగనన్న ఇల్లులు ఏదైతే ఉంటాయో వాళ్ళందరూ మేమందరూ ప్రతి ఒక్క నియోజకవర్గం నాయకులందరూ వెళ్ళి అక్కడ సంప్రదించి అక్కడ ఉన్న లబ్ధిదారులకి ఎంతవరకు మీకు వాళ్ళకి ఇల్లులు వచ్చాయి, అసలు కన్స్ట్రక్షన్ ఏ దశలో ఉంది, ఈ భూసేవీకరణ ఎక్కడైతే వీళ్ళు ల్యాండ్ అయితే చేశారో అది ఎలా చేశారు, ఎక్కడ దాకా తెచ్చారని చెప్పి 14 తారీఖు సోషల్ ఆడిట్లో కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే ఉంటుందో ఆ ఇసుక ఎలా వచ్చిందో కూడా మేము బయట పెడతాం. ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కడ దాకా వాళ్ళకి ఆ లబ్ధి తగిలింది, ఎక్కడ దాకా వచ్చిందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని బట్టు బయలు అనంతపురంలో చేస్తామని చెప్పి కూడా మేము